కాంగ్రెస్ సర్కార్ అంటేనే స్కాములు కమిషన్ల ప్రభుత్వమని మరోసారి రుజువైంది. సాక్షాత్తు మంత్రివర్యులే అవినీతికి పాల్పడుతున్న విషయం సచివాలయం సాక్షిగా బయటపడింది. పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు మంత్రులు 20% కమిషన్ అడుగుతున్నారని రాష్ట్రంలోని సివిల్ కాంట్రాక్టర్లు బగ్గుమన్నారు. ఆగ్రహంతో డిప్యూటీ సీఎం బట్టి ఛాంబర్ ముందు ఆందోళనకు దిగారు. ఈ నెల 20 లోపు చెల్లించకుంటే నిరసన బాట పడతామని హెచ్చరించారు. మరోవైపు మంత్రుల అవినీతిపై రాహుల్ స్పందించాలని, కేంద్రం దర్యాప్తు చేపట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పరిపాలన కమిషన్ల పాలనగా మారింది. ప్రజాపాలన అంటూనే రేవంత్ సర్కార్ ఏకంగా 20% కమిషన్లు వసూలు చేస్తోందంటూ రాష్ట్రంలోని సివిల్ కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆందోళనకు దిగారు. శుక్రవారం మధ్యాహ్నం 33 జిల్లాల నుంచి సుమారు 200 మంది సివిల్ కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కను కలిసేందుకు సచివాలయానికి చేరుకున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన కాంట్రాక్టర్లకు బట్టి ముఖం చాటేశారు. కనీసం వారి వినతిని వినేందుకు ఇష్టపడలేదు. అటు డిప్యూటీ సీఎం భద్రతా సిబ్బందితో పాటు సచివాలయ సెక్యూరిటీ కూడా వీరిని అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్లు బట్టి ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంట్రాక్టర్ల ఆందోళనను గమనించిన బట్టి వారిని కలిసి భరోసా కల్పించాల్సింది పోయి సెక్రటేరియట్ వెనుక గేటు నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్ది ప్రజాప్రభుత్వం కాదు, కమిషన్ సర్కారని రాష్ట్రంలోని సివిల్ కాంట్రాక్టర్లు మండిపడ్డారు. మంత్రులు ప్రజాపాలన అని చెప్తూనే 20% కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లుల కోసం మినిస్టర్లను కలిస్తే ఆ ఒక్క విషయం అడగొద్దంటున్నారని మండిపడ్డారు. తల్లి, భార్యల మెడల్లోని బంగారాన్ని కుదువపెట్టి అప్పోసప్పో తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టగా వాటికి వడ్డీలు కట్టడానికే ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అలాంటి తమను 20% కమిషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పెండింగ్ బిల్లుని క్లియర్ చేసుకోవడానికి అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలని మండిపడ్డారు. బిల్లులు రాకపోవడంతో అప్పుల పాలై కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకు డబ్బులు ఉంటాయి గాని తమకు ఇవ్వడానికి లేవా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాప్రభుత్వం అంటే పలాయనం చిత్తగించడమేనా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రులు కమిషన్లకు ఆశపడి బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న వైనం సచివాలయం సాక్షిగా బయటపడిందన్నారు. తమది ప్రజాప్రభుత్వం అని ప్రచారం చేసుకునే బట్టి విక్రమార్క పోలీసులను అడ్డుపెట్టుకుని సచివాలయం వెనుక గేటు నుంచి ఎందుకు వెళ్లిపోయారని నిలదీశారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు మాయన మచ్చ అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లుల్ని విడుదల చేయాలని, కాంగ్రెస్ పాలనలో ఆర్థిక శాఖ జరిపిన అన్ని చెల్లింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాను చెప్పే నీతి సూత్రాలపై రాహుల్ గాంధీకి ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ అవినీతి ఆరోపణలపై తక్షణమే స్పందించాలన్నారు. అటు కాంట్రాక్టర్లు చేస్తున్న తీవ్రమైన అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సుమోటాగా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ అవినీతిని సాక్ష్యాధారాలతో నిరూపించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హరీష్ రావు చెప్పారు.